హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమ. 2వ అధ్యాయం 35వ శ్లోకం. ఓం భయాత్ రణాత్ ఉపరతం మంసంతే త్వాం మహారతాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయాత్ రణాత్ ఉపరతం అంటే అర్జునుడు ఇంతమందిని చూడగానే భయపడి భయం వేసింది, అందుకే యుద్ధం చేయకుండా పారిపోయాడు అని చెప్పి చాలామంది అనుకుంటారు. మంసంతే త్వాం మహారథాః, ఎవరు అనుకుంటారు అట్లా? మంచి యోధులు, మంచి వీరులు, మహారథులు అనుకుంటారు. మహారథులు అంటే 10,000 మంది సైన్యంతో వాళ్ళు ఒక్కరే యుద్ధం చేయగలుగుతారు. అంతటి మహావీరులు అర్జునుడికి యుద్ధం అంటే భయం వేసింది, అందుకనే పారిపోయాడు అని నిన్ను చులకనగా చూస్తారు. భయం వేసింది, సామర్థ్యం లేదు అని అనుకుంటారు. ఏషాం చత్వం బహుమతో, అర్జునుడు అంటే అందరూ చాలా గౌరవంగా చూస్తారనమాట. ఎంత గౌరవం అంటే 2 మహారథులు ఈయనకు చక్రరక్షకులుగా ఉండేందుకు ఒప్పుకున్నారనమాట యుద్ధంలో. ఆ మహారథులు కూడా ఎంతో మందికి అర్జునుడు ఉంటే చాలు విజయం వస్తుంది అనేసి అనుకుంటారు అని నమ్మకం కూడా ఉంది అందరికీ. శత్రుపక్షంలో కూడా ఉన్నారు, చాలామంది గౌరవంగా ఉన్నారు. యాస్యసి లాఘవం, నీవు యుద్ధం చేయకుంటే వారిలో చాలా తేలికగా చూస్తారు, వాళ్ళందరూ నిన్ను చాలా తేలికగా చూస్తారు. నీ కర్తవ్యాన్ని నీవు చేయకుండా పోతే వారందరూ నిన్ను చులకనగా చూస్తారు అని పరమాత్మ అర్జునునికి చెప్తున్నాడు అనమాట. హరి ఓం తత్సత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. 2లో 36వ శ్లోకం. ఓం అవాచ్చ బాధాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. పరమాత్మ అర్జునునితో ఏమంటున్నాడంటే, అర్జున, నీవు యుద్ధానికి రాకపోతే నిన్ను చాలామంది చాలా మాటలు అంటారు, అనరాని మాటలు అంటారు, నీ సామర్థ్యం గురించి నిందిస్తారు. నీతో యుద్ధం చేయాలనుకునే వాళ్ళు, నీ శత్రువులు, యుద్ధం చేయాలని ఉత్సాహపడే వాళ్ళు, నీతో యుద్ధం చేసి కీర్తిని సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళు, నీకంటే తక్కువ స్థాయిలో ఉండే వీరులు, వీళ్ళు నీ సామర్థ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిందిస్తారు. నీకు సుఖం ఉండదు. తతో దుఃఖతరం ను కిం, ఇంతకంటే దుఃఖమైన సందర్భం ఇంకొకటి ఉండదు. 90 సంవత్సరాల పాటు కీర్తిని గడించిన వాడివి నీవు. ఒక్క క్షణంలో నీవు యుద్ధానికి రావు అనేసి తెలిసిందంటే వాళ్ళకి యుద్ధం ఆపేశాడు అనే కారణంతో శత్రుపక్షంలో ఉండేవాళ్ళు, నీకంటే తక్కువ సామర్థ్యం ఉండేవాళ్ళు కూడా అనరాని మాటలు అంటారు. అంతకంటే మరొక దుఃఖము ఇంకొకటి ఉండదు. నీ కీర్తిని నీవు నిలబెట్టుకో అని చెప్పి పరమాత్మ అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడు. హరి ఓం తత్సత్.